ఓనర్షిప్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకన్స్ ఉంటారు, ఓకే. శ్రీలంకన్ గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి, శ్రీలంకన్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇట్లా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అక్కడ దొరుకుతుంది అనమాట. యా, అక్కడ ఫ్రాన్స్ కల్చర్ ఏంటి? కల్చర్ ఎలా ఉంటుంది అసలు? యా, ఫ్రాన్స్ వచ్చేసప్పటికి మెయిన్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకా మేనర్స్, డిసిప్లైన్తో రన్ అవుతుంది. సో ఏ పర్సన్ మనకి ఎదురైనా కూడా గ్రీట్ చేస్తారు, అన్నోన్ పర్సన్ కూడా గ్రీట్ చేసుకుంటారు, హౌ ఆర్ యూ అని అనుకుంటారు. సో కల్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే హంబుల్గా ఉంటుంది, ఒకరికొకళ్ళు కైండ్గా ఉంటారు, హెల్ప్ చేసుకుంటారు. రేర్ కేసెస్లో ఏదన్నా ఇబ్బంది అవుతుంది, అలాగైతే అన్ని కంట్రీస్లో అవుతుందో అది చాలా రేర్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డిసిప్లైన్డ్. ఓకే. అక్కడ ఫ్రాన్స్లో ఉన్న స్కాలర్షిప్స్ అవన్నీ మనం ముందే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలా, లేకపోతే అక్కడికి వెళ్ళాక అప్లై చేసుకోవచ్చా? అండ్ హౌ మనం ఎలా అప్లై చేసుకోవాలి? యా, సో మనకి ఉన్న స్కాలర్షిప్స్ ఉన్నవి మెరిట్ బేసిస్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో మన ఇండియాకి సంబంధించిన చర్పక్ స్కాలర్షిప్ ఉంది, అది మెరిట్ బేస్డ్. ఇంకా ఫ్రాన్స్కి సంబంధించిన ఈఫెల్ స్కాలర్షిప్ ఉంది, అది మెరిట్ బేస్డ్. మనకి ఆ స్కాలర్షిప్ అనేది మన మార్క్స్ డిపెండ్ అయి ఉంటుంది. మనకి మార్క్స్, మెరిట్ మార్క్స్ వస్తే మనం ఎలిజిబుల్గా వస్తాం అన్నమాట. సో ఓవరాల్ ఎంత ఉండాలి మెరిట్ మార్క్స్ అంటే? సో లైక్ ఇంత కట్ ఆఫ్ పర్సంటేజెస్ ఏమైనా ఉండాలా? యా, బేసికలీ మెరిట్ మార్క్స్ ఎప్పుడైతే కన్సిడర్ అవుతాయంటే అబోవ్ ఎయిటీ అట్లా ఉన్నప్పుడు సో కన్సిడర్. అటెండెన్స్ కూడా చూస్తారా వాళ్ళు, చెక్ చేస్తారా? అటెండెన్స్ అనేది చాలా మ్యాండేటరీ. అసలు ప్రైమరీ థింగ్ ఏంటంటే అటెండెన్సే. ఓకే.